జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తరువాత నుంచి పార్టీ వ్యవహారాలకి, ప్రత్యక్ష రాజకీయాలకి తారక్ దూరంగానే ఉన్నారు. అయితే తన మద్దతు మాత్రం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చాలా సందర్భాల్లో తారక్ తేల్చి చెప్పారు. గత ఏడాది నుంచి ఏపీ రాజకీయాల్లో తారక్ పేరు విపరీతంగా మార్మోగిపోతుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి మీద చేసిన విమర్శ సమయంలో తారక్ పెద్దగా రియాక్ట్ కాలేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. బాబు అరెస్ట్ సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీనికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. తారక్కి అత్యంత సన్నిహితులైన వల్లభినేని వంశీ, కొడాలి నాని వైసీపీలో ఉన్నారు. దీంతో తారక్ పేరు, ఇమేజ్ని వారు ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు. టీడీపీ మీటింగులు ఎక్కడ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో పార్టీ జెండాలపై తారక్ ఫోటోలు ముద్రించి హడావిడి చేస్తూ ఉంటారు. ఈ మధ్య వైసీపీ మీటింగ్ లో కూడా తారక్ ఫోటోలు కనిపిస్తూ ఉండడం విశేషం. ముఖ్యంగా కొడాలి, వల్లభనేని వంశీ నియోజకవర్గాల్లో తారక్ ఫోటోలతో వైసీపీ అభిమానులు సందడి చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలు చూసిన తర్వాత తారక్ రాజకీయాలని వదిలేసినా రాజకీయాలు తారక్ ని వదలడం లేదు అనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. రెండు పార్టీలు ఎవరికి నచ్చిన విధంగా వారు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ని వాడేసుకుంటున్నారు. అయితే తారక్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదనే పెట్టారు. పాన్ ఇండియా బ్రాండ్ తెచ్చుకొని గ్లోబల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. అందుకే రాజకీయాల జోలికి వెళ్లడం లేదు. తన పేరుని ఎవరు ఎన్ని విధాలుగా వాడుకుంటున్నా రియాక్ట్ కావడం లేదు అని సన్నిహితుల నుంచి విమర్శ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మొదటి భాగం అక్టోబర్ 10న రాబోతుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండడం, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.